నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పెను విషాదమే కాదు, అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటి వరకు బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎలా కుప్పకూలిందో కారణాలు తెలియలేదు. ఘటన జరగడానికి ముందు పైలట్ మేడే కాల్ ఇచ్చిన వాయిస్ రికార్డు మాత్రమే ఉంది. 242 ప్రయాణికుల్లో ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు. ఇది ఆనందించాల్సిన విషయమే, కానీ అంత భారీ విస్ఫోటనంలో అతనొక్కడు ఎలా బయటపడ్డాడు? దీనికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న బోయింగ్ విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 242 మంది ప్రయాణికుల్లో 11A సీటులో కూర్చున్న రమేష్ విశ్వాస్ మాత్రమే గాయాలతో బయటపడటం మిస్టరీగా మారింది. భయంకరమైన విస్ఫోటనంలో అతను ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? అలాగే బ్లాక్ బాక్స్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించాల్సి ఉంది. ఆ డేటా వచ్చాకే విమాన ప్రమాదానికి అసలు కారణాలు తెలుస్తాయి. ఇదిలా ఉంచితే విమానం కూలే ముందు జస్ట్ మైక్రో సెకండ్స్ గ్యాప్లో ఓ ముక్క ఎగిరినట్లుగా కనిపిస్తోంది. దీంతో ప్రెజెంట్ ఆ ముక్క ఏంటన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఎగిరిన ఆ ముక్కలో విశ్వాస్ కుమార్ ఉన్నారా అన్న డిస్కషన్ మొదలైంది. అయినా అంత హైట్ నుంచి పడినప్పటికీ అతడు చిన్న చిన్న గాయాలతోనే ఎలా బయటపడ్డాడన్నది మళ్లీ ప్రశ్నగానే మిగిలింది. మరోవైపు రమేష్ విశ్వాస్ కుమార్ మాటలను బట్టి చూస్తే అతడు ప్రమాద స్థలంలోనే ఉన్నాడని తెలుస్తోంది. తన చుట్టూ మృతదేహాలు ఉన్నట్లు ఆయన చెబుతున్నాడు. అంటే విమానం కూలిన ప్రాంతంలోనే విశ్వాస్ పడిపోయాడు. అయితే అతను కూర్చున్న సీటుతో సహా పడిపోయాడా? అదే పేలుడుకు ముందు కనిపించిన దృశ్యమా అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానం నుంచి రమేష్ విశ్వాస్ ఏ ప్రాంతంలో పడ్డారనే అంశంపైన ఫోకస్ పెట్టారు పోలీసులు. అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.